హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయనా కుకింగ్ అండ్ బ్లాగ్స్. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే కారకారంగా కొంచెం పుల్లగా చక్కగా తినడానికి టేస్ట్గా ఉండేటట్లుగా కరివేపాకు పొడి అయితే చేయబోతున్నానండి. కరివేపాకు అనేది ముందు రోజు అయితే కరివేపాకు తీసుకొచ్చినప్పుడు కడిగేసి క్లాత్ మీద ఆరబెట్టాను. అప్పుడైతే నేను అలా ఆరబెట్టుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో అనేది స్టోర్ చేసుకుంటానండి. కానీ ఈరోజు ఎందుకో ఇడ్లీలో కానీ దోశలో కానీ పొడి ఉంటే బాగుంటుంది, అస్తమాన చట్నీలే కాకుండా ఇలా పొడి కూడా వేసుకుంటే బాగుంటుంది అని అనిపించింది. అందుకే కరివేపాకు పొడి చేద్దాం అనుకున్నాను. అందుకే కరివేపాకు పొడికి నేను ప్రిపేర్ అయ్యానండి. లేదంటే కనుక ముందు రోజు నేను కరివేపాకు అయితే శుభ్రం చేసింది ఆరబెట్టింది అది కూడా మీకు చూపించను. కొంచెం శనగపప్పు, మినపప్పు, ధనియాలు కూడా వేసుకున్నాను. కరివేపాకు అనేది ఎక్కువ ఉండాలండి. శనగపప్పు, మినపప్పు, ధనియాలు అనేది కొంచెం తక్కువ ఉన్నా పర్వాలేదు, మనం ఉజ్జాయింపున వేసుకోవడమే. కారం అనేది మీరు తినే దాన్ని బట్టి వేసుకోవచ్చు. నేనైతే మిరపకాయలు అయితే ఎండుమిర్చి కట్ చేసుకుంటున్నాను. ఆయిల్ తక్కువ వేసుకుని వేపుకోవాలండి ఎప్పుడు కూడాను, ఏ పొళ్ళు చేసుకున్నా సరే. కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి, లైట్గా వేసుకోండి, ఎక్కువగా చింతపండు వేసినా బాగోదు. మీకు ఇష్టమైతే కనుక వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. నేను ఇందులో అయితే వెల్లుల్లిపాయ వేసి నేను మిక్సీ పట్టట్లేదండి, ఎందుకంటే వారాలప్పుడు నేను వెల్లుల్లిపాయ అనేది యూస్ చేయను, అలాగే ఉల్లిపాయ కూడా తిననండి. అందువల్లే నేను వెల్లుల్లిపాయ అనేది వేయడం లేదు. ఇడ్లీ కానీ దోశల్లో కానీ కొంచెం నెయ్యి చొక్కు వేసుకుని ఇలాగ కరివేపాకు పొడి కానీ కారపొడి కానీ ఇలాగ వేసుకుని తినచ్చు, చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. కారపొడి అనేది ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటానండి ఇంట్లో. కరివేపాకు బాగా లేతగా ఉన్నప్పుడు మాత్రమే కరివేపాకు పచ్చడి కానీ పొడి కానీ చేస్తూ ఉంటాను. కరివేపాకు హెల్త్కి చాలా మంచిదండి, కంటి చూపుకి మంచిది, హెయిర్ గ్రోత్కి మంచిది, మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. కరివేపాకు తినడం వల్ల రక్తం కూడా బాగా పడుతుంది అంటారు కరివేపాకు తినడం వల్ల. కరివేపాకు అయితే లేతగా ఉన్నది ఇలా నేను ఆరబెట్టి ఉంచుకుంటానన్న చెప్పాను కదా మీకు. ఆ కరివేపాకు అంతా కూడా వేసి వేపుతున్నానండి. కొద్దిగా తీసి అట్టు పెట్టుకున్నాను. ఇదిగోండి ఇలా వేపేసుకోవాలి. వేపిన తర్వాత ఇలాగ ఆరబెట్టుకున్న దాంతో పొడి చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. పచ్చి కరివేపాకు అయితే మీకు వేగడానికి టైం పడుతుంది, అందులో ఉన్న వాసన అంతా కూడా పోతుంది. ఇలాగే కనుక మనం నీడ పట్టిన ఆరబెట్టి కరివేపాకు పొడి చేస్తే మంచి సువాసనగా ఉంటుందండి. మీరు పొడి ఆడేటప్పుడే మీరు ఆ సువాసనని గమనించగలుగుతారు. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళు కూడా మొదటిసారి మా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాగ కరివేపాకు పొడి అనేది చక్కగా నూనె తక్కువ వేసి ఇలా వేపుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి, కరివేపాకు మనం ఇలా పట్టుకుని ఇలాగ నలిపినప్పుడు పొడి కింద రావాలండి. అలా వస్తే కనుక పొడి చాలా బాగుంటుంది. మన ధనియాలు అనేవి వేసాం కనుక టేస్ట్ కోసం బాగుంటుంది. ఇందులో నువ్వులు వేసుకోకండి, నువ్వులు వేసుకుంటే కరివేపాకు మీరు తిన్న ఫీల్ కలగదు. ధనియాలు అనేది కూడా ధనియాలు కానీ శనగపప్పు కానీ మినపప్పు కానీ కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవచ్చు. ఏదైనా సరే తక్కువ పాలలో వేసుకుని కనుక మీరు పొడి చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ పొడి అనేది నేను మిక్సీ పట్టేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఇదిగోండి మిక్సీ వేయడానికి అయితే ప్రిపేర్ అయ్యాను. ఇదిగోండి ఇలా పక్కన పెట్టుకున్నాను. చూడండి చక్కగా ఎలా పొడి అవుతుందో. అలా అవ్విన తర్వాత మనం మిక్సీ పట్టుకుంటే చక్కగా వస్తుందండి. ఈ కరివేపాకు పొడి అనేది బాగా మెత్తగా ఆడుకోకండి, ఇలాగ బరకగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. నేనైతే ఇలా ఇష్టపడతాను. మీకు నచ్చితే కనుక ఇలా ఆడుకుని చూడండి, ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని విజయనా కుకింగ్ అండ్ బ్లాగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.